పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక 5 లేడీస్ మిమ్మల్ని కొట్టడం జరిగింది. అంత సీన్ లేదు. నెక్స్ట్ వీడియోలో వీడియో తీసుకొస్తే నన్ను కొట్టినట్ట మిమ్మల్ని కొట్టినట్టే ముందే ఫోన్ చేస్తా. కొట్టారంది నిజమా కాదా, ఆ వీడియో మీ దగ్గర ఉందా లేదా ఒకసారి చెప్పండి అన్న లైవ్ లో. మీరు రేవంత్ రెడ్డి గారికి వందే మాత్రం కూడా అనలేని రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక స్టేజ్ పైన మాట్లాడేది. నిజమే కదా. నేషనల్ అంతం పాటని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? మీరు నేషనల్ అంతం పాట మీకు అభ్యంతరం లేదు కదా. ముస్లిం కమ్యూనిటీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇండియాలో. సో అట్లాంటి వాళ్ళు మాక్సిమం భారత్ మాతకి జై అంటారు. తప్పించి ఉంటది. అదే హైడ్రా, అదే రేవంత్ రెడ్డి ఫాతిమా కాలేజ్ ఎందుకు కోల్చలేకపోతుంది? అది రేవంత్ రెడ్డికి తెలియాలి, అక్బరుద్దీన్ కి తెలియాలి. ఫాతిమా కాలేజ్ కట్టడానికి ఇల్లీగల్ గా కట్టారని చెప్తున్నారు. పర్మిషన్స్ లేవు. అండ్ అలానే ఆ కాలేజ్ లో చదువుతున్న పిల్లలకు కూడా పర్మిషన్స్ లేవు. ఇంత ఫేక్ విద్యా సర్టిఫికెట్లు నడిచేటప్పుడు ఏం చేస్తున్నారు విద్యాశాఖ? అంటే ఆయన కూడా రిజైన్ చేయమంటారు. ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో అదే డిమాండ్ చేస్తున్నా. అన్నారు రాహుల్ గాంధీ గారి పేరు లేపారు. అంటే నిజంగానే ఆయన ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎట్లయితాడు చెప్పండి. అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ లోపల ఏమని చెప్పారంటే మన ఫిరోజ్ ఖాన్ గారు, అంటే అక్కడ రాహుల్ గాంధీకి అంత సత్తా లేదు మోదీ ముందు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే నిజమే కదా. జూబ్లీస్ చీకట్లోకి వెళ్ళిపోయినారు. ఆ చీకట్లోనే కారు కూడా ఉందన్నారు. బట్ ఇప్పుడు అదే కారుతో మీరు ప్రయాణిస్తున్నారు. అంటే కారులో కూర్చొని దాని లైట్ కూడా వేద్దామని చూస్తున్నారు. ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయరు? బీజేపీ అంటే హిందువుల పార్టీ. కాంగ్రెస్ లో ఆల్రెడీ చెప్పారు కదా, మేము రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు కదా. వీలైతే మీకు కల్మా పాఠం ఆపండి, ఖురాన్ ఆపేసి సైడ్ లో పెట్టండి. మీరు ఒక్కరోజు చదవకపోయినా పర్లేదు, బట్ బీజేపీని చంపినా పర్లేదు అని చెప్పి, ఆర్ఎస్ఎస్ ని చంపినా పర్లేదు అని చెప్పి ఆయన చెప్పారు మల్లికార్జున ఖార్గే. అట్లే రెచ్చగొడుతున్నారు ఇప్పుడే. బీజేపీ ఎంతసేపటికి మత విద్వేషాలు రేపడం తప్ప మీరు తెలంగాణలో చేసేది ఏం లేదు. ఎంఐఎం కన్నా మత విద్వేషం వీళ్ళు రేపుతారా, ఎంఐఎం వాళ్ళు రేపుతారా? ఇద్దరు రేపడం, ఇద్దరు సమానమే. ముస్లింలు చంపేస్తామని చెప్పారు బీజేపీ చెప్పిందా? ముస్లింలను చంపేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఉరికించి కొడతాము, పరిగెట్టడానికి కూడా గల్లీలు కూడా సరిపోవు అని చెప్పి బీజేపీ అన్నారు. వెల్కమ్ టు మెగా మీడియా పొలిటికల్. నేను మీ నరేష్ మాట్లాడుతున్నా. మన స్టూడియోకి ఈరోజు మాట్లాడడానికి ఫిమేల్ అంబేద్కర్ రావడం అయితే జరిగింది. సో నమస్తే అండి. నమస్తే. అంటే మిమ్మల్ని ఆస్మా అని పిలవాలా, ఫాతిమా అని పిలవాలా, లేదంటే అంబేద్కర్ అని పిలవాలా? ఏమని పిలవాలి? పిలవండి, అంబేద్కర్ వారసురాలే అని పిలవండి. ఎందుకంటే అంబేద్కర్ గారి వల్ల మా అందరి జీవితాలు బాగుపడ్డాయి. కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారి వారసులే అని పిలవండి. అంటే అంబేద్కర్ గారి వారసులు అని చెప్తున్నా, అంటే మీ పరంగా కాకుండా కొంతమంది జై భీమ్ అని నినాదాలు పెట్టుకుంటూ కొన్ని అంటే గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళని కూడా అంటే అంబేద్కర్ వారసులని పిలవాలా? 100%. ఎందుకంటే ఎవరైనా మానవ మాతృలు ఈ రిజర్వేషన్ల పరంగా గాని అసలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగమే. దాన్ని విస్మరించి బతకగలుగుతామంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడ హిందూ ముస్లిం ఇవన్నీ పక్కన పెడితే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అనేది చాలా మనకి ఒక ఖురాన్, బైబిల్, ఇవన్నీ మత గ్రంథాలు, భారతం, భాగవతం ఇవి ఎట్లనో మనకి భారత రాజ్యాంగం కూడా అంత ఆ స్థాయిలో మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము, స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. అంబేద్కర్ గారి వారసులం అని చెప్పుకోవడంలో గర్వపడాలి కానీ సిగ్గుపడడంలో తప్పేముంది? ఇంకొకటి, సిగ్గుపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే భారతదేశం నుంచి వెళ్ళిపోండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారికి వందే మాత్రం కూడా అనలేని రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక స్టేజ్ పైన మాట్లాడారు. సో ఎందుకు అలా మాట్లాడారు? నిజమే కదా. ఎందుకంటే ఇక్కడ ఆయనకి వందే మాత్రం అనడమే రాదు. మీరు కావాలంటే చూడండి, ఒక ఆగస్టు 15 రోజు జెండా ఎగరేసే క్రమంలో ఆయన వందే మారతం అన్నారు. అక్కడ తప్పు దొర్లింది, సరే ఏదో దొర్లిందని అనుకోవచ్చు. కానీ తర్వాత మాతృభాషలు ఇన్ని ఉన్నాయి. మనం తెలుగుని ఇంత ప్రామాణికంగా చూస్తాము. తెలుగు భాష అంటే మనం తెలంగాణ భాష అంటే పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటాయి. పక్క రాష్ట్రాలు కూడా అంత ఇదిగా చాలా బాగుంటది భాష అని చెప్పేసి మన భాషను క్యూరియస్ తో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పక్క రాష్ట్రాలు కూడా మన భాషని అభిమానిస్తాయి అన్నట్టు. అలాంటి భాషని కించపరుస్తూ జర్మన్ భాష నేర్చుకోండి, జపాన్ భాషను నేర్చుకోండి అని అంటే ఎందుకు నేర్చుకోవాలి? అంటే తెలంగాణలో
బతకడానికి హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఒక అర్థం ఉంది, కానీ జర్మన్ జపాన్ భాషలు మనకెందుకు? ఒకవేళ నేర్చుకున్నా సరే అడిషనల్ గా నేర్చుకుంటాం, అది మన ఇష్టం, కానీ ఖచ్చితంగా నేర్చుకోండి అంటే మాత్రం అందుకే అన్నా నేను, ఈయనకు తెలుగే చక్కగా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు, హిందీ అసలే రాదు, అలాంటి వ్యక్తి జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోమనడంలో అర్థం ఏముంది? అంటే తెలుగు ప్రామాణికం కాదా ఇక్కడ? తెలుగు చక్కగా మాట్లాడమని అందుకే అన్నా నేను. ఎగ్జాక్ట్లీ రైట్. మీరు వందే మాత్రం కోసం మీరు రేవంత్ రెడ్డికి అన్నారు, మరి నేషనల్ అంతం పాటని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇప్పుడు వాళ్ళే శిక్ష వేసుకున్నారు, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా, అంతకంటే పెద్ద శిక్ష ఉండదు వాళ్ళకి. అసెంబ్లీ అంటే ప్రజలు ఎన్నుకోబడ్డ తర్వాత ఒక దేవాలయంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మా ప్రజల వాయిస్ ని వినిపించమని చెప్పేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే వందే మాత్రం అక్కడ రాగానే మీరు వెళ్ళిపోయారు బయటికి, అక్కడ మీకు మీరే శిక్ష వేసుకున్నారు. ఎంఐఎం వాళ్ళు మీకు మీరే పనిష్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఎవ్వరు పనిష్మెంట్ వేయాల్సిన అవసరం లేదు, అందరితో సమానంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే వేరుపడి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ దాని పరిణామాలు ఎట్లుంటాయి అనేది ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, అది ప్రతి ఒక్కరి మైండ్ లో ఉండిపోయింది. ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. అంటే మీరు నేషనల్ అంతం పాడడం మీకు అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరం ఉంటుంది, నాకేం అభ్యంతరం లేదు. చాలా వరకు అంటే ఓన్లీ అంటే మీ కమ్యూనిటీ నుంచి అయినా సరే, అంటే మీ కమ్యూనిటీ అన్నం కన్నా మన ముస్లిం కమ్యూనిటీ లోపలే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇండియా లోపల. సో అట్లాంటి వాళ్ళు మాక్సిమం భారత్ మాతకి జై అనరు. ఏవైతే నేషనల్ అంతం కానీ ఇట్లాంటి పాట ఎందుకు అసలు ఎందుకు పాడారంటే ఒక మత పిచ్చి ఉంటది కొందరికే ఉంటది, అందరికీ కాదు, కొందరికే ఉంది. సామాన్య ప్రజలు చూడండి, కలిసిమెలిసి జీవిస్తలేరా? మొహరం పండుగలు కలిసి చేసుకోవట్లేదా? రంజాన్లు కలిసి చేసుకోవట్లేదా? అలాగే ఊర్లో ఏమన్నా దేవర్లు చేస్తారు, దేవతల్ని పూజిస్తారు, ఊరి పొర్ల మేరలో దేవతల్ని చేసినా సరే హిందూ ముస్లిమ్స్ కలిసి చేసుకుంటలేరా? ఏరువాక పౌర్ణమి ఉంటది, హిందువులు ముస్లిం కలిసి వెళ్ళి ఎద్దుల పండుగ చూడట్లేదా? ఇవన్నీ పల్లెటూర్లలో ఇవన్నీ పట్టించుకోరు. ఎవరైతే తిని బలిసి కొట్టుకుంటారో వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. సిటీలలో ఉండి ఏసీ కార్లలో తిరుక్కుంటా తిన్నది అరగక కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయి అన్నట్టు. వాళ్ళు మాత్రమే మేము ఇదే చేయాలి, మేము ఇది పాడొద్దు, మేము ఇది తినొద్దు అన్న ఒక అపోహలో వాళ్ళు ఉండిపోతారు. కానీ మాకు అట్లాంటిది ఏమి ఉండదు. మేము కూడా హిందూ మతాల పండుగలను మేము కూడా గౌరవిస్తాం, మా ముస్లిం మత పండుగల్ని కూడా హిందువులు కూడా గౌరవిస్తారు. మా రంజాన్ కి కూడా వాళ్ళని పిలుస్తాం, వాళ్ళ దేవర్లకు కూడా మేము వెళ్ళి భోజనాలు చేస్తాం. మేము కలిసిమెలిసి బాగానే ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇలాంటివి ఉంటాయి, సామాన్య ప్రజలకు ఇవన్నీ ఉండవు. భేదాభిప్రాయాలు అసలే ఉండవు. కావాలంటే మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, అందరు ముస్లిమ్స్ అట్లే వ్యవహరిస్తే మాత్రం మేము ఎప్పుడో భారతదేశం నుంచి వెళ్ళిపోయేటోళ్ళం. అయితే మీరు ఒక ఇంటర్వ్యూ లోపల 3 ప్రధాన పార్టీలు ఉన్నాయని చెప్పి మన తెలంగాణ చెప్పారు. ఒకటి బీజేపీ, ఇంకోటి బిఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్. బట్ ఎంఐఎం ఎందుకు మీరు కలపలేదు దాంట్లో? అది ప్రధాన పార్టీ కాదు కదా. అంటే ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయితే ఇక్కడికైతే ప్రధాన పార్టీ కాదు అది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వత్తాసు పలికే పార్టీ అది. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. అంటే రెండిటికి ఇచ్చేసినప్పుడు రెండింటికి కాంగ్రెస్ అయినా సరే బిఆర్ఎస్ అయినా ఈ రెండింటికి మద్దతు అవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. అబద్ధం. రేపనాడు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ కూడా మద్దతు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకే వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతారు తప్ప వాళ్ళకి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వత్తాసు పలుకుతారు. ఇక అంతే. వాళ్ళకి సపరేట్ గా ఒక సిద్ధాంతం అంటూ ఏం లేదు. వాళ్ళు అధికారంలో ఉండాలి, వాళ్ళకి ఫండ్స్ రావాలి, వాళ్ళు పరిపాలన చేయాలి, అంతకు మించి వాళ్ళకి వేరే ఏం ఉండదు. ఫండ్స్ రావాలి, పరిపాలన చేయాలి, ఓకే. డెవలప్మెంట్ ఏది లేదు. అదే పాత బస్తీలో చాలా మంది షాప్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఇప్పటికీ అక్కడ దోపిడీ జరుగుతుంది. కరెంట్ బిల్లు కట్టారు, కానీ షాప్ రెంట్లు మాత్రం ఘోరంగా వసూలు చేస్తారు. కరెంట్ బిల్లు గవర్నమెంట్ కి వెళ్తుంది కాబట్టి కరెంట్ బిల్లు కట్టినా కట్టకపోయినా వీళ్ళు పట్టించుకోరు. కానీ షాప్స్ రెంట్స్ అనేవి వీళ్ళకి వస్తాయి కాబట్టి రెంట్స్ మాత్రం కరెక్ట్ కట్టించుకుంటారు. వీళ్ళైతే ఎక్కువనే కట్టించుకుంటారు. ఇది అక్కడ ప్రజలు చెప్పిన మాటనే. నాకైతే అంటే కరెంట్ బిల్ కట్టరని చెప్పారు, కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తీసుకోలేకపోతుంది, అలానే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కట్టించలేకపోయింది. ఎందుకంటారు? మరి హైడ్రాని ఒక దాన్ని తీసుకొచ్చి అంత పకడ్బందీగా చేసిన రేవంత్ రెడ్డి గారు పాత బస్సులో కరెంట్ బిల్లు కట్టించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? మరి కట్టించమనాలి కదా. ఎవరు అడ్డుపడుతున్నారు? ఏ లీడర్ అడ్డుపడుతున్నారు? హైడ్రాకి అడ్డుపడని లీడర్లు ఇక్కడ ఎట్లా అడ్డుపడుతున్నారు? మరి కరెంట్ బిల్లు కట్టించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, మరి కట్టించుకోరు. ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవ్వరు అడ్డుపడట్లే. ఇంకొకటి, అక్కడ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. చాలా మంది నిరక్షరాస్యులే ఉన్నారు అక్కడ, ఎక్కువ షాప్స్ పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు, కాబట్టి నిరుపేదలే ఉంటారు. కానీ
200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రా బిల్లు పడినప్పుడు వాళ్ళతో తీసుకోవాలి, అది వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అనేది. వాళ్ళని అట్లా వదిలేసిరు, వాళ్ళు కరెంట్ బిల్లు కడతలేరు అని చెప్తున్నారు తప్ప మీరు ఎంత అవగాహన కల్పించారు? మీరు అవగాహన కల్పించి ఎంత మేరకు మీరు కట్టించగలుగుతున్నారు? అది మీ చేతిలో పని కదా. పేదలు వద్దొద్దు అంటే పోయి వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు, మరి వీళ్ళ చేత కరెంట్ బిల్లు ఎందుకు కట్టించలేకపోతున్నారు? మరి అది ప్రభుత్వం అసమర్థత కంప్లీట్ గా. అయితే మీరు హైడ్రా విషయం చెప్పారు, అంటే రేవంత్ రెడ్డి కరెంట్ బిల్ ఎందుకు కట్టించలేకపోతున్నా అంటున్నారు. మరి అదే హైడ్రా, అదే రేవంత్ రెడ్డి ఫాతిమా కాలేజ్ ఎందుకు కోల్చలేకపోతున్నారు? అది రేవంత్ రెడ్డికి తెలియాలి, అక్బరుద్దీన్ కి తెలియాలి. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అది. ఇప్పుడు నిరుపేదలు లాస్ అయినంత ఆయన కాలేజ్ కూలిపోతే ఆయన ఏం లాస్ అవ్వరు. ఆయన అక్కడ కాకపోతే ఇంకో ప్లేస్ లో కట్టుకుంటారు. కానీ నిరుపేదలలో ఒక పూరి గుడిసె చాలా ఇంపార్టెంట్. కానీ అట్లాంటి గుడిసెల్ని కూల్చేస్తున్నారు, వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. కానీ కోట్ల ఆస్తులు ఉన్న ఎంఐఎం పార్టీ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆస్తుల వివరాలకు వస్తే మాత్రం అది కరెక్ట్ ఏరియాలోనే ఉంది, బఫర్ జోన్ లేదు, కరెక్ట్ వాళ్ళ ఆస్తుల్లోనే ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తారు. వీళ్ళందరూ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీకు అంత అంటే వ్యతిరేకత ఉంటే మరి మీరెందుకు కూలగొట్టలేకపోతున్నారు? పర్మిషన్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు మరి మీకు సోయ్ వచ్చింది కదా, బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ కూలగొట్టొచ్చు కదా దాన్ని. అంటే దాని ఒక్కదానికో చెప్తలేదు, నార్మల్ ఏదైతే కామన్ పీపుల్స్ ఎవరైతే ఇల్లు కట్టారో వాళ్ళు అంటే ఈ నిరుపేదల ఇళ్ళకి కూడా బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇచ్చిందా? అంటే వాళ్ళ హయాంలోనే కదా ఇవన్నీ పర్మిషన్. వాళ్ళ హయాంలోనే ఇచ్చినప్పుడు మరి పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు అన్ని కూడా కూలగొట్టాలి అంటున్నా నేను. బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చిన అన్నింటినీ కూలగొట్టాలి కదా. ఒక నిరుపేదలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ మ్యాటర్ నే ఆల్రెడీ ఫాతిమా కాలేజ్ ఎందుకు ఇచ్చేస్తారని చెప్పి మీడియా గానీ అంటే మీడియా అటెన్షన్ ఉంది, అలానే పబ్లిక్ అటెన్షన్ కూడా ఉంది మీరు చెప్పినట్టే. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి అంటే వాళ్ళ హయాం లోపల పబ్లిక్ ఏదైతే జాగాలు ఇచ్చినట్ట అందులో ఉన్న గవర్నమెంట్ సర్వెంట్లు ఎవరైతే జాబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చారు. ఆ టైం లోపల కేటీఆర్ గారు తెలియాలి కదా ఎందుకు ఇచ్చారని చెప్పి. ఆ టైంలో కొంచెమే తెలియదు, ఇది గవర్నమెంట్ భూమి అయినప్పుడు అంటే ఆ జోన్లు ఇవ్వనందుకు అంటే ఇవ్వకూడదు అసలు. అలాంటి జోన్ లోపల ప్రజలకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఇచ్చిరంటే ఇప్పుడు చాలా మంది నిరుపేదలు మాకు కొంచెం ప్లేస్ కావాలి, మాకు కొంచెం జాగా అయితే మేము కట్టుకుంటామని నేనైనా అడుగుతా. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ ని నేను కూడా అడుగుతా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒక అప్పీల్ పెట్టుకున్నా, నేను కూడా ఒక వినతి పత్రం పెట్టుకున్నా, నాకు కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి, మా ఇల్లు పడిపోయేటట్టుంది, మా ఇల్లు వర్షం వస్తే ఇల్లు లాగా ఉండదు అని చెప్పేసి నేను కూడా పెట్టినా. బట్ నాకు ఇవ్వలేదు. అట్లాంటిది కొంతమందికి వచ్చినప్పుడు సంతోషమే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిర్రు, మీరు కూలగొట్టిరు అంటే ఒక నిరుపేద కుటుంబానికి ఏదైనా అది పక్కన పెడితే, అది ఏ ప్లేస్ పక్కన పెడితే వాళ్ళకు ఒక నివాసం కల్పించినప్పుడు ఒక గూడు ఇవి ఉన్నప్పుడే ఒక కుటుంబము హాయిగా నిద్రపోగలుగుతారు. అలాంటిది అది కల్పించినప్పుడు సంతోషించాలి కానీ బాధ ఎందుకు? ఇంకొకటి, వాళ్ళు కల్పించిన సౌకర్యాలను మీరు మొత్తం పడగొట్టిరు, అయిపోయింది. అట్లాంటప్పుడు ఫాతిమా కాలేజీని కూడా పడగొట్టండి కదా. కాలేజ్ ఇక్కడ కాకపోతే ఇంకొక చోట కట్టుకుంటారు. అట్లాంటిది నిరుపేదల ఇళ్ళని మీరు కూలగొట్టిరు కదా. ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ కాలేజ్ కూడా కూలగొట్టడం వల్ల నష్టం ఏమైనా ఉందా? ఏమైపోతారు? వేరే ప్లేస్ లో కట్టుకొని ఒక నెల రోజులు రెంట్ పెట్టుకొని ఇంకో ప్లేస్ లో కట్టుకోమని చెప్పండి, ఏమైపోతారు? ఇక్కడ కుటుంబాలు ఆగమైపోతున్నాయి కదా. ఇక్కడ చదువులు ఏం ఆగమైపో. ఒక సమ్మర్ హాలిడేస్ లో మీరు పెట్టుకోవచ్చు, సమ్మర్ హాలిడేస్ లో కూలగొట్టొచ్చు, సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు కొత్త కాలేజ్ కట్టుకోవచ్చు, ఒక రెంటెడ్ కాలేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ నిరుపేదలకు అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ కూలగొట్టిన వాళ్ళంతా రోడ్ల పైనే పడుకుంటున్నారా లేదా? అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఫాతిమా కాలేజ్ కట్టడానికి ఇల్లీగల్ గా కట్టారని చెప్తున్నారు, పర్మిషన్స్ లేవు. అండ్ అలానే ఆ కాలేజ్ లో చదువుతున్న పిల్లలకు కూడా పర్మిషన్స్ లేవు ఎందుకు చదవడానికి. ఎందుకంటే వాళ్ళు వేరే కాలేజ్ లోపల సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ చదివిస్తున్నారు, దాని పర్మిషన్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందట. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అవన్నీ సినిమా చూసుకుంటా కూర్చున్నదంటే మాత్రం అది విద్యాశాఖ మంత్రి విఫలయత్నమే అనొచ్చు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి తన బాధ్యతలను ఆయన మర్చిపోతున్నారు. మరి ఇన్ని ఫేక్ విద్యా వ్యవస్థ నడిచేటప్పుడు, ఇంత ఫేక్ విద్యా సర్టిఫికెట్లు నడిచేటప్పుడు ఏం చేస్తున్నారు విద్యాశాఖ? ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో అదే డిమాండ్ చేస్తున్నా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు అన్ఫిట్, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి కాకపోతే ప్రధానమంత్రి కానీ ఆయన సంబంధం లేదు. కానీ మా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మాత్రం ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే. అయితే ఏదైతే ఈ ప్లేసెస్ లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం
పర్మిషన్ ఇచ్చింది, కొలగొట్టింది. అయితే మొన్నట్లో అంటే ఎప్పుడైతే కోల్చడం స్టార్ట్ చేశారో ఆ తర్వాత కేటీఆర్ గా ఒక స్టేజ్ పైన మీకు ఎక్కడైతే కోల్గొట్టారో అక్కడే మళ్ళీ మేము పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇంకా జీవితాంతము బీఆర్ఎస్ ప్రభుత్వమే పదవిలోకి అంటే అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారా? అరే 34 ఏండ్లు, ఇప్పుడు 10 ఏండ్ల వరకు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అవుతాను రేవంత్ రెడ్డి గారు అంటారు. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అని వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ ప్రజల తీర్పు అనే ఏందనేది మీ రెండు పార్టీలు ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? మా తీర్పు ఏందనేది మేము కదా చెప్పాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా డిసైడ్ చేయాల్సింది మేము. ఇంకా మేము ఒక డౌట్ఫుల్ క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నాం. చాలా మంది కూడా ఒక మధ్యవర్తిత్వంగా ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అంటే నిరుద్యోగులు విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ 2 ఎమ్మెల్సీల మీద చాలా ఫోకస్ పెట్టిరట. మరి విద్యాశాఖ మంత్రి గారు జెన్జీని నేను విద్యాశాఖ మంత్రిని చేస్తా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా జెన్జీని నేను విద్యాశాఖ మంత్రిని చేస్తా అంటే ఫస్ట్ మీరు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి. ఇక్కడ ఉండే జెన్జీని ఎవరినైనా తీసుకొని మీ పార్టీలో ఎవరైనా జెన్జీలు ఉంటారు కదా ఆ జెన్జీలని తీసుకొని విద్యాశాఖ మంత్రిగా నియమించండి. నాకేమని చెప్పట్లే, ఇంకొకరికి ఏమని చెప్పట్లే. మీకు ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో ఆ జెన్జీలల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లా మీరు ఖచ్చితంగా ఒక జెన్జీని తీసుకొని విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వండి. అప్పుడు నమ్మకం కుదురుతుంది మాకు. అయితే ఇంకో చిన్న విషయం, ఇప్పుడు ఏదైతే అన్నారు రాహుల్ గాంధీ గారి పేరు లేపారు అంటే నిజంగా ఆయన ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎట్లయితాడు చెప్పండి. ఇప్పుడు అశోక్ నగర్ కు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చి దొంగ లెక్క పారిపోయిండు. ఈ రోజు దాకా అదే అశోక్ నగర్ కి గానీ తెలంగాణకు గానీ తెలంగాణ నిరుద్యోగులకు కానీ మోహం చాటేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లయితాడు? మిగతా అన్ని రాష్ట్రాలు ఓటేసినా తెలంగాణ నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. ఇంకొకటి ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే మాట్లాడని రాహుల్ గాంధీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఇంటిని మాత్రం ముట్టడిస్తాడట జెన్జీల తరఫున. మరి తెలంగాణలో ఉండే జెన్జీల పరిస్థితి ఏంది? తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? తెలంగాణలో ఉండే నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మరి వీళ్ళ కోసం ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారా రాహుల్ గాంధీ? ఎందుకు? మీ పార్టీ కాబట్టి మీరు అధికారంలో ఉండడం కోసం మీరు ఏమైనా చేస్తారు. అలాంటిది అక్కడ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోయి నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడిస్తారు. అక్కడ విదేశాంగ మంత్రిని రాజీనామా చేయించడంలో ప్రధాన పాత్ర వహించిన రాహుల్ గాంధీ నేను ప్రధాన పాత్ర వహించిన, నేను ఫోర్స్ చేయడం వల్లనే ఆయన రాజీనామా చేసిండు అని చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా విద్యాశాఖ మంత్రి మాకు కరెక్ట్ గా లేరు కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేస్తే పుణ్యం ఉంటది రాహుల్ గాంధీకి. ఓకే, అయితే ఈ విషయాన్ని మనం వేరే విధంగా మనం మాట్లాడదాం. మళ్ళీ ఈ మన తెలంగాణ పాలిటిక్స్ లోనే మళ్ళీ మాట్లాడాలి. ఏదైతే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అంటే బయట పబ్లిక్ దీంట్లో చెప్పారు, మన తెలంగాణలో ఒక్క ముస్లిం మంత్రి అయినా ఉన్నారని అడిగారు. లేరా? అడిగినా ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో అంతర్యం ఏంటి? ఒక్కరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రా? ఒక్కరైనా శాసన మండలి ఇప్పుడు ఉన్నారా? అసెంబ్లీలో ఒక్క ముస్లింస్ అయినా ఉన్నారా? ఒక్కరన్నా ముస్లిం బిడ్డ ఉన్నారా? ఎక్కడున్నారు? మరి అందరికి సమ ప్రాధాన్యత ఇస్తా, అన్ని కులాలకి అన్ని మతాలకి ఇస్తా అన్నప్పుడు అన్ని రిజర్వేషన్ల ప్రకారం మాకు కూడా ఒక్క సీట్ ఎందుకు కేటాయించలేదు? ఇప్పటి వరకు ఎందుకు కేటాయించలేదు? కాబట్టి అంటున్నాము ఖచ్చితంగా అవకాశం వస్తే మాత్రం ఒక ముస్లిం బిడ్డగా, ఒక ముస్లిం మహిళగా, ఇప్పటిదాకా ఒక ముస్లిం మహిళ అసెంబ్లీలో లేదు, అసెంబ్లీలో ప్రశ్నించలేదు. అవకాశం వస్తే మాత్రం నేను ఖచ్చితంగా అక్కడ ప్రశ్నిస్తా అని నేను చెప్తున్నా. అంటే ఒక్క ముస్లిం మంత్రి అని లేరంటే ఆల్రెడీ దాదాపు 7 నుంచి 9 మంది దాకా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. ఒకటి ఓవైసీ గారేమో అంటే పెద్దన్న కాంగ్రెస్, నేను చెప్పేది కాంగ్రెస్. ఎంఐఎం లో మొత్తం మా వాళ్ళే ఉంటారు కానీ ఎంఐఎం లో మొత్తం ముస్లింసే ఉంటారు. మోస్ట్లీ 99% ముస్లింసే. ఇక్కడ నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ గురించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు ఎక్కడ బిఆర్ఎస్ లో మహమూద్ అలీ చాలా మంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? మహమూద్ అలీ ఉన్నారు, తర్వాత షఫియా ఆయన ఉన్నారు. చూడొచ్చు అక్కడక్కడ వాళ్ళకి కనీసం చిన్న చిన్న పదవులైనా ఉన్నాయి, అక్కడ చూడొచ్చు. ఇక్కడ అది లేదు. కాంగ్రెస్ లో కూడా ఇద్దరు ఉన్నారు. ఎక్కడ? కాంగ్రెస్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎప్పుడు ఇచ్చిరా? అది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిరా. అది కాదు నేను అనేది. ఎమ్మెల్యేలుగా ఎవరికన్నా టికెట్ ఇచ్చిరా? అది చెప్పండి. ఎమ్మెల్యేలుగా ఎవరికన్నా స్థానాలను కల్పించిరా? లేదు కదా. ఎమ్మెల్సీలుగా కనిపించిరా? లేదు. ఇంకొకటి ఎప్పుడు కల్పించిరంటే అజరుద్దీన్ గారికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో జూబ్లీ హిల్స్ లో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ వ్యతిరేకత వస్తుంది కాబట్టి అజరుద్దీన్ గారికి
ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు అప్పుడు. అంటే ఏదైతే ఏరియాలు ఉన్నాయో మీరు ఇప్పుడు ముస్లిం లోపల ఎవరికైనా సరే ఎమ్మెల్యే కానీ ఇచ్చారా పదవిని ఆడుతున్నారు. మీకు ఏ ఏరియాలో కావాలి, నించిన వ్యక్తి ఎవరు ఉన్నారు మీకు, అంటే మీకు సొంతంగా ఎవరైనా ఉండాలి అనిపించింది? ఫిరోజ్ ఖాన్ కి ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆయన ఎంత మంచి లీడర్. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీని మేము ద్వేషించట్లే, కానీ ట్రూ లీడర్. యాక్చువల్లీ ఆయన కాంగ్రెస్ లీడర్ ఉన్నా సరే ఆయన రియల్ యాక్చువల్లీ ఎంఐఎం కి ఆయనకి పడదని కూడా చాలా మంది అంటారు. దానికి పడదని అంతా వాళ్ళ పర్సనల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి, ఎంఐఎం కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఏమైనా చేసుకొని వాళ్ళ పర్సనల్ మనం మాట్లాడొద్దు. కానీ ఆయన మాత్రం వర్తబుల్ క్యాండిడేట్. ఆయనకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చినా తప్పు లేదు. కానీ పార్టీ గుర్తించనప్పటికీ కూడా ఆయన పార్టీ కోసం చాలా కష్టపడతారు. ఉన్నారు కదా యాక్చువల్లీ రియల్ మీరు చెప్పింది రైట్. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ యాక్చువల్లీ ట్రూ లీడర్ అండ్ మంచి మనిషి కూడా, చాలా మంచి మనిషి కూడాను. అట్లాంటి మనిషిని కాంగ్రెస్ పట్టించుకుంటే ఇటు పక్క ఎంఐఎం పార్టీ వాళ్ళు పట్టించుకోండి. ఇంకా ఎంఐఎం ఎందుకు పట్టించుకుంటది? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఎంఐఎం ఎందుకు పట్టించుకుంటది? ఎంఐఎం పట్టించుకున్నా ఆయన ఎంఐఎం లకు పోడు, అది గుర్తు పెట్టుకోండి. ఆయన మాత్రం పోరు. అంటే బీజేపీలోకి పోతానంటారా? బీజేపీలకు కూడా పోరు. ఆయన సచ్చేంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటారు. అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ లోపల ఏమని చెప్పారంటే మన ఫిరోజ్ ఖాన్ గారు, అంటే అక్కడ రాహుల్ గాంధీకి అంత సత్తా లేదు మోదీ ముందు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజమే కదా, నిజమే కదా. అంటే రాహుల్ గాంధీ ఏం ఆలోచిస్తున్నారు? మోదీ వ్యూహాల ముందు రాహుల్ గాంధీ ఎంత, ఇది కూడా చెప్పగలుగుతాం మేము. ఎందుకంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం రాహుల్ గాంధీ మీద, కానీ అవన్నీ తారుమారు చేసేసారు. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల్ని పట్టుకునింటే మాత్రం మేము పక్క రాష్ట్రాలకు పోయి కూడా ప్రచారాలు చేసేటోళ్ళం. ఇక్కడ తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. పక్క రాష్ట్రాలు మాకు లెక్కనే కాదు ఎలక్షన్స్ కి వచ్చింటే. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మమ్మల్ని పక్కన పెట్టేసిర్రు. రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని మమ్మల్ని పక్కన పెట్టేసిర్రు. కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి పక్కకే పెడతాం. ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని పక్కకే పెడతాం నిరుద్యోగుల. అయితే మీకు ఎప్పుడైతే టికెట్ వచ్చిందో, అంటే మీకు ఒక సింబల్ వచ్చింది కదా ఎమ్మెల్యే, అంటే మీ జూబ్లీ హిల్స్ లోపల నిల్చునేటప్పుడు, ఆ టైంలో మీకు ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆ ఇంటర్వ్యూ లోపల టార్చ్ లైట్ అయితే ఆ టైం లోపల జూబ్లీ హిల్స్ చీకట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అన్నారు. అవును, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇప్పుడు కూడా ఆ రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. అంటే పెద్ద ఏరియా కదా, కొంచెం డెవలప్మెంట్ కష్టమే. కానీ చేయనైతే చేయాలి కదా. అటు 10 ఏండ్లు గడిచిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంత పెద్ద ఏరియాకి చాలా భారీ నిధులు కేటాయించాలి వాస్తవానికి. అక్కడ నవీన్ అన్న కాబట్టి నెట్టుకొస్తున్నారు. సామాన్యులు అయితే చాలా కష్టం అక్కడ. అంటే అదే జూబ్లీస్ చీకట్లోకి వెళ్ళిపోయినారు. ఆ చీకట్లోనే కారు కూడా ఉందన్నారు. అంటే మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే చీకట్లో కారు ఉందనంటే ఖచ్చితంగా అంతకుముందు మాగంటి గోపినాథం గారే కదా, అంతో ఎంతో కొంచెం డెవలప్మెంట్ ఉంది అక్కడ. అక్కడ పార్టీలను పక్కన పెడితే నవీన్ అన్న గాని మాగంటి గోపినాథం గాని పోటాపోటీగా డెవలప్మెంట్ చేశారు. వాళ్ళు డెవలప్మెంట్ అనేది పోటాపోటీగా చేశారు. ఏరియా పెద్దది కాబట్టి అన్ని ఒకటిసారి చేయలేరు, మెల్లమెల్లగా అయితే చేస్తున్నారు వాళ్ళు. ఆయన ఉన్నంత కాలం ఆయన కూడా బెటర్ గానే చేశారు. ఇప్పుడు నవీన్ అన్న కూడా కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ గారు హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి, చాలా చాలా. మాగంటి గారికి అది లేదంటారు. దానికి నేను చూడలేదు, నాకు అంత తెలీదు ఆయన గురించి. ఫోటో పెట్టినందుకే సంథింగ్ బోరబండ రేవంత్ నగర్ లోపల ఒక పర్సన్ కి, బిఆర్ఎస్ పర్సన్ కి ఒక బ్యానర్ లోపల కాంగ్రెస్ బీజేపీ సంథింగ్ ఎవరో ఫోటో వేసినందుకు, అంటే ఆయన ఫోటో వేయకుండా వాళ్ళ ఫోటో వేసినందుకు ఆ ఇంటికి వెళ్ళి కొట్టడం జరిగింది. దానికోసం అంటే ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆ మాత్రం ఉంటది కదా. అంటే గౌరవాన్ని కోరుకుంటారు ఎవరైనా. ఆ గౌరవం తగ్గినప్పుడు కొంచెం ఎవరికైనా ఆవేశం వస్తది. అదే జరిగిండొచ్చు. అయితే మీరు ఏదైతే కారు చీకట్లో ఉందన్నారు, బట్ ఇప్పుడు అదే కార్ తో మీరు ప్రయాణిస్తున్నారు. అంటే కార్ లో కూర్చొని దాని లైట్ కూడా వేద్దామని చూస్తున్నా. నేను కార్ లో అయితే కూర్చోలేదు ఇప్పటిదాకా. అంటే కార్ లో అయితే కూర్చోలేదు. అంటే పక్కన మా కేటీఆర్ గారిని పెట్టుకున్నారు. ఎప్పుడు కేటీఆర్ పెట్టుకుని మీరు స్టేజ్ ఎక్కుతారుగా, మాట్లాడుతారు. ఒక్క స్టేజ్ నేను బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కింది అదేమంటారు సరూర్ నగర్ లో యువ సంగ్రామం మా నిరుద్యోగులకు సంబంధించిన ఒక స్టేజ్ మాత్రమే ఎక్కిన. అంతకు ముందు బీఆర్ఎస్ సభలో ఎక్కడైనా ఎక్కినట్టు చూపించగలుగుతారా? అంటే బీఆర్ఎస్ పైన మీరు చీకట్ల కారు ఉందన్నప్పుడు బీఆర్ఎస్ మీకు యాంటీగా మాట్లాడేట టైం. అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ కి యాంటీగా చేసినా కదా. కాంగ్రెస్ కి యాంటీగా చేసినప్పుడు అక్కడ బీజేపీకి ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది, నాకు ప్లస్ అవుతుంది, మా ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి ప్లస్ అవుతుంది. నేను చేసిందే కాంగ్రెస్ పార్టీకి యాంటీగా చేసిన జూబ్లీ హిల్స్ లో. అయితే ఇంకో విషయం ఏంటంటే ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయరు? ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయరంటే ఇక్కడ కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బీజేపీ అంటే హిందువుల పార్టీ అన్నట్టు చిత్రీకరిస్తున్నారు.
కానీ అదే బీజేపీలో షెహజాది లాంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారనే విషయం గుర్తించుకోవాలి. బీజేపీ ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, నేను చెప్తున్నా స్వయంగా. ఎందుకంటే ఒకవేళ ముస్లింలకు వ్యతిరేకం అయితే ఈనాడు షెహజాది అనేది అంత పెద్ద పొజిషన్ లో ఒక ముస్లిం బిడ్డగా ఉండేది కాదు, వాళ్ళ అవకాశం కల్పించేటోళ్ళు కాదు. వాళ్ళు ఎంతసేపటికి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము ఓన్లీ హిందూ పర్పస్ కాదు అని పెద్ద లీడర్స్ కి ఇది లేదు. ఎవరైతే కింద చిల్లర బ్యాచ్ ఉంటారో వీళ్ళు తెలంగాణలో కావాలని, ఎందుకంటే కొత్తగా ముస్లిమ్స్ వస్తే మేమేమైనా డౌన్ అయిపోతామో, మేము 8 మందిమే ఉండాలి, మేమే ఏలుకోవాలి, మేము కార్పొరేటర్లు కొంతమంది ఉంటారు, వీళ్ళు కూడా అసలు ఆడోళ్ళో దయ్యాలో నాకు అర్థం కాదు, కానీ వీళ్ళు మాత్రం మా మీద విరుచుకపడుతుంటారు ఎప్పుడు. ముస్లిమ్స్ ఇట్లా, ముస్లిమ్స్ అట్లా, ఇది అదని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి తిడతా ఉంటారు. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఉండే బీజేపీ ఆడోళ్ళు మాత్రమే. ఎక్కడ పక్క రాష్ట్రాలు ఇదంతా లేదు. చాలా మందికి బీజేపీ మంచి అవకాశాలు ఇచ్చింది, మంచి అవకాశం మనం చూసినాం. పని మనిషికి అవకాశాలు ఇచ్చింది, ఎమ్మెల్యేలలో చాలా అవకాశాలు ఇచ్చి, చాలా మంది నిరుపేద కుటుంబాలకు అవకాశాలు ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించి ఈ రోజు పార్టీలో వాళ్ళకు గుర్తింపు ఇచ్చారు. అలాంటి పార్టీని తెలంగాణలో ఏం చేస్తున్నారంటే ఒక నెగిటివిటీ తీసుకొస్తున్నారు. బీజేపీ అనేది ముస్లింలకు వ్యతిరేకం అని మనం ఎట్లా చెప్తాం? అంటే ఎంఐఎం ఏమన్నా ముస్లింలకు ఫేవర్ గా ఉందా? కాంగ్రెస్ ఏమన్నా ఫేవర్ గా ఉందా? అంటే కాంగ్రెస్ లో ఆల్రెడీ చెప్పారు కదా, మేము ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అయినప్పుడు 4% ఉన్న రిజర్వేషన్ ని 10% ఎందుకు పెంచలేదు మరి? ఇప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ని 10% చేసినప్పుడు, వాళ్ళంతా ఓసీలకి 10% చేసినప్పుడు మీరెందుకు మరి అంత? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కదా. మరి జనాభా శాతంలో ముస్లిమ్స్ షేక్లు 2వ స్థానంలో ఉన్నారు కదా. ఫస్ట్ ముదిరాజులు, తర్వాత షేక్లు ఉన్నారు. అలాంటప్పుడు 2వ స్థానంలో ఉన్న హైయెస్ట్ జనాభా ఉన్న మా ముస్లిమ్స్ కి మరి రిజర్వేషన్లు మీరు ఎందుకు పెంచలేదు? 1% అన్న రిజర్వేషన్ పెంచిరా? అంటే మీరు ఓట్ల కోసం ఈ మాటలు వద్దు, మాటల గారడి వద్దు మాకు. అయితే ఇందాక మీరు ఏమన్నారంటే ప్రతిసారి బీజేపీ మేము హిందువులు సపోర్ట్ చేయట్లే అని చెప్పి నిరూపించుకుంటుంది అని చెప్పేసి మీరు అన్నారు. 100%. అట్లానే కాంగ్రెస్ కూడా మేము ముస్లింకే సపోర్ట్ చేస్తామని చెప్పి 10 సార్లు వాళ్ళు అంటే ఇంకా చెప్పుకుంటున్నారు. ఒకటి ఒక జూబ్లీ హిల్స్ లో మాత్రమే చెప్పారు, ఎక్కడ కూడా ముస్లింస్ ప్రస్తావన తీసుకురారు. ఓకే, ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే యూపీ లోపల, ఆయన కూడా కాంగ్రెస్ అదే ఏది ముస్లింల కోసం అని చెప్పి మాట్లాడారు. అంటే మేము హిందువులను ఓడించలేకపోతున్నాం, ఓన్లీ ముస్లింతో కలిపి మాకు ఎవరైతే అంబేద్కర్ వాదుల్ని ఎస్సీ కూడా మేము వాడుకోసపడుతుంది, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆయన బహిరంగంగా వచ్చి చెప్పడం జరిగింది. ఒకటి. ఇంకోటి మల్లికార్జున ఖార్గే, బీజేపీని ఓడించాలంటే మన ముస్లింస్ మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాం, బట్ ఈసారి చంపాలు కూడా వాళ్ళని చెప్పేసి అని చెప్పారు. వీలైతే మీకు కల్మా పాడమా ఆపేయండి, ఖురాన్ ఆపేసి సైడ్ లో పెట్టేయండి, మీరు ఒక్కరోజు చదవకపోయినా పర్లేదు, బట్ బీజేపీని చంపినా పర్లేదు అని చెప్పి, ఆర్ఎస్ఎస్ ని చంపినా పర్లేదు అని చెప్పి ఆయన చెప్పారు మల్లికార్జున ఖార్గే గారు. అట్లే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు సామాన్యుడు ఏం చేస్తాడంటే రక్తం ఉడికిపోతుంది, వాళ్ళకి ఏదో వస్తది అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే రక్తాన్ని, ఇక్కడ వాళ్ళ పౌరుషాన్ని రెచ్చగొడతారు అన్నట్టు. మల్లికార్జున ఖార్గే పోయేదేముంది? ఫ్లైట్ ఎక్కుతాడు, మళ్ళీ దిగుతాడు, వస్తాడు, మైక్ పట్టుకుంటాడు, 2 మాటలు మాట్లాడతాడు, పోతాడు. మమ్మల్ని ఇంత చదువుకున్న మమ్మల్నే రాహుల్ గాంధీ బుడ్డి కొట్టిండు. ఈ మల్లికార్జున ఖార్గే మాలాంటి అంటే నిరుపేద ముస్లింలని బుడ్డి కొట్టడంలో తప్పేం లేదు, కానీ ఇక్కడ నమ్మాలా వద్దా అనేది ముస్లిం బిడ్డలు ఆలోచించుకుంటారు. ఇంకొకటి, ఈయన చెప్పినట్టు కల్మాని పక్కకు పెట్టండి, ఖురాన్ని పక్కన పెట్టండి అంటే ఎవ్వరు కూడా పెట్టరు. ఏ గ్రంథాలను కూడా ఏ మతస్థులు కూడా పక్కన పెట్టరు. ఎవరి కోసం? అది మల్లికార్జున ఖార్గే కోసం అసలే పెట్టరు. ఆయన అనుకుంటున్నారు నా కోసం మత గ్రంథాలనే పక్కన పెట్టాలంటే ఈయన వాళ్ళ దేవుడా? ఈ దేవుడు వచ్చి చెప్తే సామాన్య ప్రజలు వినాలా? ఏం మాట్లాడుతున్నారు? నెత్తి పనిచేసే మాట్లాడుతురా లేదా నాకు అర్థమైతలేదు, కానీ వీళ్ళు చెప్పినంత మాత్రం అయితే మరీ అంత పిచ్చోళ్ళు అయితే కాదు జనాలు. అయితే ఇంకో విషయం ఏంటంటే, అంటే ముస్లిం ప్రజల్లో అవని లేదంటే కొన్ని పార్టీలు, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియా వ్యాప్తంగా, అవి కూడా కొన్ని రకాలుగా చెప్పాల్సిన ఏం చెప్తుంటాయంటే, బీజేపీ ఎప్పుడు ముస్లింకి యాంటీ అని చెప్తుంటా. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా బీజేపీ ముస్లింకి యాంటీకి ఏమైనా అంటే తప్పుగా ఏమైనా చేసిందని చెప్పి, అంటే హిందువులకు ఒకలాగా ముస్లింకి ఒకలాగా ఏమైనా చేసింది అనిపించిందా మీకు? ఏం చేసిందంటే అది ఏం చెయ్యలేదనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ హిందువులకు చేసింది ఏంది, ముస్లింలకు చేయంది ఏంది చెప్పండి? బీజేపీ పార్టీ ఎవరికి కూడా ఏం చేయలేదు, అసలు ఎవరికి కూడా ఏం చేయలేదు. వాళ్ళు ఎవరికి ఏం చేసిరు చెప్పండి? అక్కడ ప్రధానమంత్రి అయ్యారు, మనం ఆయనను రీచ్ అవ్వలేం. ఇక్కడే మన తెలంగాణలో ఉన్న 8 మంది అయినా కనీసం మనల్ని కలుస్తారా అంటే అది కూడా లేదు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు మనకి ఏమన్నా ఒక్కటి అందుతున్నాయంటే అది కూడా లేదు. అంటే కేంద్రం నుంచి 45,000 కోట్లు శాంక్షన్ అవుతుంటాయి కదా, శాంక్షన్ అవుతున్నాయి కదా. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు, అక్కడ 2 కోట్ల ఉద్యోగాలు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏమైతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే పర్సన్ మనకి ముఖాముఖిగా ఒకప్పుడు ఫేస్ టు ఫేస్ తెలుసు కాబట్టి బండబూతులు తిడతాం మనం. కానీ నరేంద్ర మోదీ గారిని తిట్టలేము, ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఆయన ఎప్పుడు ఇస్తున్నారో, ఎక్కడ ఇస్తున్నారో, ఎవరికి ఇస్తున్నారో, ఎక్కడ పెడుతున్నారో, ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారో కూడా కొంచెం అవగాహన లేకుండా పోతుంది. ఇప్పుడు రైల్వేలో దాంట్లో కొన్ని ఫిలప్ అవుతున్నాయి, కాదనట్లేదు. ఇప్పుడు యూపీఎస్సీ అవి కూడా ఫిలప్ అవుతున్నాయి, ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం అది ఫిలప్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ 2 కోట్ల ఉద్యోగాల్లో మన తెలంగాణ వాటా ఫిలప్ అయిందా, అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలది, ఎంపీలది కదా, వాళ్ళు చూసుకోవాలి, బీజేపీ వాళ్ళు. కానీ ఈ రోజు దాకా కూడా అంటే స్టేట్ కి సంబంధం లేదంట, మిగతా స్టేట్లు ఏదైతే వాళ్ళు అసలు తెలంగాణలో గెలిచి వేస్ట్ అంటున్నా నేను. ఎందుకంటే నిరుద్యోగుల నుంచి ఒక వినతి పత్రం తీసుకున్న పాపాన వాళ్ళు పోలేదు. నిరుద్యోగులకి కనీసం కొన్ని ఫండ్స్ గానీ కేంద్రం నుంచి కొన్ని నిధులు కేటాయించిన దాఖలాలు వాళ్ళు లేవు. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా స్టైఫండ్స్ కేటాయించారంటే అది కూడా లేదు. అసలు వీళ్ళు గెలిచి వీళ్ళకి ఒక బలగం తయారు చేసుకోవడం, చుట్టుముట్టు వాళ్ళకి సెక్యూరిటీని మనం ఏర్పాటు చేయడం తప్ప నో యూజ్. వీళ్ళకి మనం వాళ్ళకి భద్రత కల్పిస్తున్నాం తప్ప వాళ్ళ వల్ల మాత్రం తెలంగాణకు ఒరిగిందైతే ఏం లేదు. మళ్ళా ఉల్టా పైనుంచి ముస్లింల వల్ల, ఈ ముస్లింస్ వేరు, బీజేపీ అంటే హిందువుల పార్టీ అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకవేళ వీళ్ళు క్రియేట్ చేస్తే బీజేపీలో ఎక్కడ కూడా ముస్లింస్ లేరా? మరి తెలంగాణ బిడ్డ షెహజాది ఎట్లా ఉంది? నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఓకే, అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ లో కొంతసేపు పెడితే, అంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు, అంటే నేను ఎందుకు రిజైన్ చేయాలి ఐటీ మినిస్టర్ని, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలని చెప్పిన పర్సనే ఈ రోజు బీజేపీలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయాలని చెప్పి ఎలా మాట్లాడతారు? ఇక్కడ టీజీపీఎస్ లో ఏం జరిగిందంటే ఆధారాలతో సహా అక్కడ బోర్డులో ఉన్న వ్యక్తే క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిరు అనేది ఆధారాలతో సహా బయటపడ్డాయి. బట్ కేంద్రంలో బయటపడలేదు కదా, ఎవరు చేసిర్రు అరెస్ట్ చేశారు కదా, చెప్పగలుగుతారా ఎవరు చేసిర్రు అనేది? చెప్పగలుగుతారా? అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర ప్రధానంగా ఉంది అక్కడ, కాబట్టి ఆయన స్వయంగా రిజైన్ చేయాలి. అది కూడా ప్రూవ్ అవ్వాలి, చెయ్యాలి. అది కూడా ప్రూవ్ కాలేదంటే అందుకే చెప్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర అందులో ఉంది, ఇన్వాల్వ్ అయిందో అని చెప్పారు. ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది? ఎక్కడ కూడా రాలేదు. అసలు ఆయన లేదని కూడా ఎక్కడ రాలేదు కదా, ఆయన పాత్ర లేదని కూడా ఎక్కడ రాలేదు కదా. ఆయన గట్టిగా కూడా చెప్పగలగలేదు, ఎక్కడ కూడా ఆయన గట్టిగా కూడా చెప్పలేదు నా పాత్ర లేదు, నా కింద ఉన్న వాళ్ళు ఎవరో చేసిరని ఎక్కడ కూడా చెప్పలేదు, లేదని కూడా చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఏది చెప్పినప్పుడు ఆయన డైరెక్ట్ వచ్చి రిజైన్ చేసిండు, కానీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన సమాధానం ఇచ్చుకోలేకపోయిండు. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ఈ తెలంగాణలో ఏం జరిగిందంటే క్లియర్ గా తెలిసిపోయింది. అక్కడ సిస్టమ్ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళే పల్లీలు పెట్టాలని లెక్క వాళ్ళు తీసుకున్నారు, బయట పడిపోయింది. కానీ అది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళు వహించలేదు కాబట్టే నిరుద్యోగుల మందరం కూడా సమాధానం చెప్పినాం, తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినాం కేసీఆర్ ని, అంతే కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ పెట్టేది అయితే అంటే నేను నాకు అడిగి వచ్చి ఇప్పుడు నాకు రాలే అని అనిపిస్తుంది. అంటే ఆయన కేటీఆర్ ని అంటే మీరు సమర్థిస్తున్నారు అంటే రెండు విషయాలు? అస్సలు సమర్థించాను. ఎందుకు సమర్థిస్తే కేటీఆర్ కే ఓటేద్దాం కదా, బీఆర్ఎస్ పార్టీకే ఓటేద్దాం కదా. ఆయన ఓడిపోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తాము, ఎందుకు ఓడగొడతాం వాళ్ళని? ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోలన్నీ వాళ్ళతోనే చెప్పిస్తాం. వాళ్ళ నోటి నుంచే 46 జీవోని రద్దు చేయాలి. తెచ్చింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళు తెచ్చిన జీవోని వాళ్ళే రద్దు చేయాలని వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నాం. అది నిరుద్యోగుల బీఆర్ఎస్ నెక్స్ట్ టైం వస్తే మంచి వాళ్ళని చేస్తా అంటారా మీరు? ఇప్పుడు అదే స్పష్టమైన హామీ లేదు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు వస్తామని. నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏమో నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాను ఈయన చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో అసలు మేం కదా డిసైడ్ చేసేది ఎవరు వస్తారనేది. బీజేపీ వచ్చే అవకాశం లేదంటారు? అదైతే లేదు, కానీ ఉన్న 8 మంది కూడా గెలిచేది డౌటే నెక్స్ట్ టైం. తెలంగాణలో మాత్రం బీజేపీ చాలా కష్టం, పక్క రాష్ట్రాలు అయితే చెప్పలేం, కానీ ఇక్కడైతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అసలు వీళ్ళు చేసింది 0.000. అంటే అధికారం రాకుండా జీరో అని చెప్తారు. ఎట్లా అధికారం రాకుండా అంటే వాళ్ళు ఏం చేస్తామో కూడా చెప్పాలి కదా. కనీసం నోరు మెదపరు. ఈ నిరుద్యోగులు చనిపోయినా వాళ్ళు పట్టించుకోరు, ఒక రైతు చనిపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపటికి కేంద్రంలో జరిగే విషయాలే తప్ప మీరు రాష్ట్రంలో జరిగే విషయాల పట్ల మీరు ఏమైనా బాధ్యత తీసుకుంటున్నారా? బీజేపీ వాళ్ళు తీసుకోవట్లే. ఎంతసేపటికి మత విద్వేషాలు రేపడం తప్ప మీరు తెలంగాణలో చేసేది ఏం లేదు.
అంటే మత విద్వేషాలు ఏం లేపారంటే ఏ విషయం? ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాం కదా, మళ్ళా ముస్లిమ్స్ అంటే ఏదో ఒకటి ఉంటుంది అంటే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఏదో ఒక ఇన్సిడెంట్. అసలు ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. అంటే మత విద్వేషం రేపారంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, దాంట్లో ఉండే కొంతమంది కార్పొరేటర్లు, దాంట్లో ఉండే కొంతమంది అయ్యిండొచ్చు, కార్పొరేటర్ అయ్యిండొచ్చు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా అయ్యిండొచ్చు. మీరు చెప్పే విధంలో మత విద్వేషం రేపారు అంటే ఏ విధంగా? అంటే ఎంఐఎం కన్నా మత విద్వేషం వీళ్ళు రేపుతారా, ఎంఐఎం వాళ్ళు రేపుతారా? ఇద్దరు రేపడం లేదు, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. ఎందుకంటే ఏ రోజు కూడా ఇద్దరు సమానమే. వాళ్ళేమో ముస్లింలు చంపేస్తామని చెప్పారు, బీజేపీ చెప్పిందా? ముస్లింలను చంపేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడో ముస్లింలని ఉరికించి కొడతాము, పరిగెట్టడానికి కూడా గల్లీలు కూడా సరిపోవు అని చెప్పి ఎప్పుడైనా బీజేపీ అన్నదా? మరి మొలతాళ్ళు బొట్లు ఎందుకు గుర్తొస్తాయి మరి బీజేపీ పార్టీకి? మొలతాడు కట్టుకున్నోడే ఇదే అన్నట్టు ఎందుకు మాట్లాడతారు? మొలతాడు కట్టుకున్నోడే మనిషి అన్నట్టు ఎందుకు మాట్లాడతారు? మాటలు కాదా, రెచ్చగొట్టే మాటలు కదా, నిండు సభలో చెప్తారు కదా. అంటే ఇది కామెంట్. ఇప్పుడు బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ ఇవి అంటే కామెంటరీ మాటలు వీళ్ళు ఒకరికొకరు పడబెట్టినప్పుడు తిట్టుకోవడం ఇవి. బట్ అంటే మత విద్వేషంతో మాట్లాడే మాటలు కాదా మరి? ఇది కాదా మొలతాడు కట్టుకున్న వాళ్ళే మనుషులు అన్నట్టు మాట్లాడము? ఇది కాదా మత విద్వేషం ఎట్లా అవుతుంది? ఎందుకు ముస్లింస్ కట్టుకోరు కదా, ముస్లింస్ కట్టుకోరు కదా మొలతాళ్ళు. అంటే ముస్లింస్ అంటున్నా అని చెప్పండి, హిందువుల్లో కూడా అంటారు ఆయన మొలతాడు కట్టుపోతే మగోడు కాదరా అని చెప్పేసి హిందువులు అంటారు. అంటే ఎందుకు కాదు? ఇప్పుడు మేము మొలతాడు కట్టుకునేటోళ్ళమన్నా అని అంటే అర్థమైంది అక్కడ. అంటే మొలతాడు కట్టుకునే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు అట్లా చెప్పలేదు కదా. అదే పేరు అదే అమ్మ ఇప్పుడు ముస్లింస్ నే అన్నారు. అందుకే చెప్తున్నా, పైన ఉన్నోళ్ళు, పై స్థాయిలో ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా ముస్లింస్ ని తక్కువ చేయలే. కానీ వీళ్ళు మాత్రం తెలంగాణలో అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఎప్పుడు చేయలేదు అంటారు. అక్కడ అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయించి ఎవ్వరు కూడా ముస్లింలని బీజేపీ పార్టీలు చులకనగా చూడరు. కానీ ఒక తెలంగాణలోనే కార్పొరేటర్లు ఈ కొంతమంది 8 మంది ఉన్నారు కదా, వీళ్ళు మాత్రమే కించపరిచేటట్టు మాట్లాడతారు. అంటే అది ఫస్ట్ వ్యతిరేకత ఎంఐఎం నుంచి వచ్చిందని మీరు ఏమంటారు? ఎంఐఎం నుంచి కదా, కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఇదంతా ఫస్ట్ కాంగ్రెస్ నుంచే వచ్చింది. ఎందుకంటే వీళ్ళే కదా ఫస్ట్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లింస్ అనడం వల్లనే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే ఆహా ముస్లింస్ అంటే వీళ్ళకే లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ గారు ఏమన్నారంటే 15 నిమిషాల్లో పోలీసులు హఠాయిస్తే మేము మొత్తం హిందువులను చంపేస్తామని చెప్పి అన్నారు. దానికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు రక్షణ ఉండేటోళ్ళు కూడా హిందువులే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంత ఈజీ కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలన చేసినోడు, ఇక్కడ గెలిచినోడు ఇక్కడ హిందువులను చంపేస్తామంటే మేము కూడా హిందువులతో పాటే ముస్లింస్ హిందూ బాయ్ అని మేము కలిసి ఉంటున్నాం. మా తోటని చంపేస్తుంటే మేము చూసుకుంటా ఏముండం, మేమైతే చూసుకుంటే ఏముండం. అవతలోడు ఎవడైనా ఉరికిచ్చి కొడతాం బరాబర్. ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికే వెళ్ళిపోయేటట్టు తంతాం. మధ్య దూసం తెలుసు మీకు? తెలంగాణ గురించి మాట్లాడండి. చెప్పండి. ఆయన ఏం మాట్లాడారంటే ఇక్కడికి వచ్చిన టెంపుల్ దగ్గర అంటే బీర్ గ్లాసెస్ కానీ అంటే బాటిల్స్, వైన్ బాటిల్స్ కానీ పడుతున్నప్పుడు టెంపుల్ క్లీన్ చేయండి ఎట్లా ఉంచుతా చెప్పి మంచిగా మాట్లాడతాడు ఆయన. అవును. ముంబై పోయి హిందువులు ఉరికించి కొడతాం, గల్లీలు కూడా సరిపో అంటాడు. ఆయనకేమని చెప్తారు? ఓట్ల రాజకీయం ఇదంతా. ఓట్లు వేయించుకోవడం కోసం 1,00,000. అంటే నేను ఓట్ల కోసం పక్కన పెడితే మత విద్వేషమే కాదు, మత విద్వేషమే 100% మత విద్వేషం. అక్బరుద్దీన్ మాట్లాడింది మత గెలుపు కోసం, పదవుల కోసం మత విద్వేషాలు రేపుతున్నారని చెప్తానే ఉన్నా నేను. వీళ్ళైనా వాళ్ళైనా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరైనా చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ ఈ తెలంగాణ దాటిపోయినా మా ముస్లింస్ అయినా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా అని చెప్పి వైజాగ్ వెళ్ళారంట, నిజమేనా? అవును, వెళ్ళినా. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక 5 లేడీస్ మిమ్మల్ని కొట్టడం జరిగింది. నన్ను కొట్టిరా? అంత సీన్ లేదు. నన్ను నా మీద చెయ్యేసేంత తెలంగాణ ఆడబిడ్డ మీద చేస్తారా? ఇంకొకటి, నేను వెళ్ళిన వాస్తవమే. అంటే ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డ, ఆంధ్ర ఆడబిడ్డ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేడీస్ లోనే ఒక 5 కొట్టడం అయితే జరిగింది. మీకు ఫస్ట్ టైం వింటున్నా నేను ఈ మాట. ఫస్ట్ టైం. ఏదో తమ్ముడు అన్న మాటకి వాళ్ళు పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడితేనే రచ్చ చేసిన నేను. అలాంటిది నా మీద చేస్తే నేను ఎట్లా సైలెంట్ గా ఉంటా అనుకుంటున్నాను? 5 మంది కొడుతున్నారు. అబద్ధం. ఎవరో కలగా నింటారు, ఎవరో ఊహ, ఇమాజినేషన్. నన్ను కొట్టినట్టు వాళ్ళు ఊహ కలగా నింటారు వాళ్ళు. సరే, నేను నెక్స్ట్ వీడియోలో వీడియో తీసుకొస్తే వీడియో తీసుకురండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను వీడియో తీసుకొచ్చేస్తా. తీసుకురండి. నన్ను కొట్టినట్ట, నేను మిమ్మల్ని కొట్టినట్టు వీడియో ఉంది. ఓకే, డన్. తీసుకురండి. నేను ఇస్తే ఏం చేస్తా? తీసుకురండి అంటున్నా. ఎక్కడ? ఏపీలోనా? వైజాగ్ వెళ్ళింది. వైజాగ్ కాదు, చీరాల వెళ్ళినాం. పిఠాపురం వెళ్లే రూట్ లో
తీసుకురండి, మంచిదే కదా. వీడియో తీసుకొస్తే తీసుకురండి. ఓకే, మీకు ప్రూఫ్ కింద ఒక ప్రెజెంట్ ఇప్పుడు కొంచెం వాయిస్ ఎక్కడ వినిపిస్తే వినిపించండి, వినిపించండి, మంచిదే కదా, వినిపించండి. నన్ను కొట్టినట్ట? మిమ్మల్ని కొట్టినట్టే ఒక పర్సన్ ధర ఉంది, బట్ వేరే వాళ్ళు తెలుసు. నేను మీ ముందే ఫోన్ చేస్తా. చేయండి. Your call has been forwarded to voicemail. హలో హలో అన్న, నమస్తే అన్న. శ్రీరామ్. అన్న నమస్తే అన్న. ఇది నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను ఆస్మా గారితోని. హలో. అయితే ఆమెకి నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఏదంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా అని చెప్పేసి మీరు వెళ్ళడం జరిగింది కదా, అక్కడికి మీకు ఒక 5 మంది లేడీస్ 4-5 కొట్టడం జరిగింది అడిగిన. అయితే ఆమె ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. అయితే ఆమెను కొట్టారంది నిజమా కాదా? ఆ వీడియో మీ దగ్గర ఉందా లేదా ఒకసారి చెప్పండి అన్న. లైవ్ లో ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉందా, తీసుకొని పంపిమంటే పంపిస్తాను. నేను నెక్స్ట్ వీడియో లోపల అది నేను ప్లే చేస్తాను, లేదంటే ఇదే వీడియో ఎడిట్ చేసే లోపల మీరు నాకు పంపిస్తే ప్లే చేస్తాను. అవునా కాదు చెప్పండి మీరు. సరే సరే. నన్ను కొట్టిరా? మిమ్మల్ని కొట్టారు. ఫస్ట్ టైం వింటున్నా నేను. సరే అన్న, నన్ను ఎవరు కొట్టిరు? నాతో పాటు 5 మెంబర్స్ ఉన్నారు మీడియా వాళ్ళు, నన్ను ఎవరు కొట్టిరు? సరే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టినట్టు మీరు ఆధారాలతో సహా చూయించాలి. నాకు కూడా ఆ ప్రూఫ్ కావాలి ఖచ్చితంగా. నా మీద చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ మీకే చూపిస్తా. ఓకే డన్. నాకు కూడా కావాలి ఆ వీడియో. కామెంట్లు అది వస్తేనే మేము సైలెంట్ గా లేదు ప్రెస్ మీట్ పెట్టినాం. అలాంటి నా మీద చేస్తే తెలంగాణ వాళ్ళు ఊకుంటారా? అంటే ఊరుకోకపోతే ఏం చేస్తారు? ఊకోకపోతే మీరు తెలంగాణ ఏపీనా? రెండా? రెండెట్లయితది? మీరు అంటే బరాబర్ కొట్టలేదంటే మీరు కొట్టిరని వాదిస్తున్నారు. మీరు చెప్పండి, నా శ్రీకాకుళం ఓకేనా, వైజాగ్ దగ్గర. కానీ నేను ఏ రోజు కూడా నేను నా ఆంధ్ర అన్నానికన్నా నా తెలంగాణ అనేది ఎక్కువ. అంటే మీకు అంత సంతోషంగా అనిపిస్తుంది? మీరు కొట్టలేదని చెప్పి కొట్టలేదు, బరాబర్ కొట్టలేదు. వీడియో ఇమీడియట్ గా ఇక్కడనే కూర్చుంటుందా? నాకు వీడియో కావాలి ఇప్పుడు. నాకు కూడా కావాలి. మా తెలంగాణ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ తెలంగాణ ఛానల్స్ లో నేను ప్లే చేపిస్తా. నేనే స్వయంగా నన్ను కొట్టినట్టు ఉంటే నేనే ప్లే చేపిస్తా. నాకు ఆ వీడియో కావాలి. నన్ను కొట్టిన 5 మంది మహిళలు ఎవరో కూడా నాకు కావాలి. ఒకవేళ లేకపోతే మీరు దేనికంటే దానికి రెడీగా ఉంటారా? ఇప్పుడు ఆ వీడియో లేకపోతే అంటున్నా, ఉంది అని మీరు చెప్తున్నారా? లేకపోతే దేనికంటే దానికి మీరు రెడీగా ఉంటారా? వీడియో వస్తే రెడీగా ఉంటారా? వస్తే కాదు, ఖచ్చితంగా రావాల్సిందే. మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడిగారు కదా, ఉందని ఆయన ఎంత షూర్ గా చెప్తున్నారా? లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉందండి. ఈ చైన్ సిస్టమ్ ఏంది? పెట్టుకోవాలి కదా మరి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు పెట్టుకోవాలి కదా. అయితే నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను మీకు అడిగాను. బట్ నేను ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి ముందే చెప్పిన, మీ ముందే ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఆయన ఉంది పంపిస్తాను. నన్ను కొడితే ఒక్క ఛానల్ రాకుండా ఉంటుందా? తెలంగాణ మీడియా వాళ్ళు 5 మెంబర్స్ నాతో పాటు ఉన్నారు. నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు. భార్గవ్ అన్న, తిరుపతి అన్న, మొత్తం 5 మెంబర్స్ వెళ్ళినాం మేము. 5 మెంబర్స్ వెళ్ళినప్పుడు నా మీద చేస్తే వాళ్ళు చేతులు కట్టుకొని ఉన్నారా? ఓకే. అయితే మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తున్నా కదా, మీ ముందే అడిగిన వాళ్ళకి వస్తే ఫస్ట్ మీకు పంపిస్తారు. డన్. ఎందుకు? ప్లే చేయండి. ఫస్ట్ మీకు పంపించినాక మీరు ప్లే లేదు, ప్లే చేయండి. నన్ను కొట్టింది ఎవరో, ఆ మహిళలు ఎవరో తెలంగాణ వాళ్ళు మొత్తం చూడాలి. కాబట్టి ప్లే చేయండి. ఆ జనసేన సైనికులు ఎవరు కొట్టిరో నన్ను మీరు చూపించండి. సరే, డన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.